రాష్ట్రంలో ఇంటర్ బోర్డు ఆదేశాల ప్రకారం ఏప్రిల్ 1వ తేదీ నుండి 24వ తేదీ వరకు ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు క్లాసులు నిర్వహించాలి. కానీ కడప జిల్లాలో ఉన్న ప్రైవేట్ జూనియర్ కళాశాలలో క్లాసులు నిర్వహించకుండా బోర్డు ఆదేశాలను లెక్క చేయకుండా ఉండడం దారుణమని ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంటా వెంకటయ్య యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా క్లాసులు నిర్వహిస్తే ప్రైవేట్ లెక్చరర్లకు జీతాలు ఇవ్వాల్సి వస్తుందని, క్లాసులు నిర్వహించకుండా ఉండడం దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే విద్యాశాఖ అధికారులు స్పందించి క్లాసులు నిర్వహించి ప్రైవేట్ లెక్చరర్లకు జీతాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేదు అంటే బోర్డు ఆదేశాలను కూడా లెక్క చేయకుండా ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉంటే విద్యాశాఖ అధికారులు చూస్తూ ఉండడం కరెక్టా అని అడుగుతాం. అంతేకాకుండా ఈ ఏప్రిల్లో క్లాసులు నిర్వహిస్తే ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు ప్రైవేట్ లెక్చరర్లకు జీతాలు ఇవ్వాల్సి వస్తుందని వీళ్ళు బోర్డు ఆదేశాలను లెక్క చేయకుండా క్లాసు నిర్వహించడం లేదు. కడప ఆర్ఐఓ గారికి చర్య తీసుకుని విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకుని ఖచ్చితంగా క్లాసులు నిర్వహించేటట్టు ఏర్పాటు చేసి ప్రైవేట్ లెక్చరర్లకు జీతాలు